సమూయేలు పుట్టాలంటే నిందలు పడాల. శిరీష పాస్టర్ గారేంటి ఆమె పేరు పిలుస్తున్నాడు? పక్కన చూస్తేనేమో బాబు కనపడుతున్నాడు అని అనుకుంటున్నారా? ఆ చెల్లెమ్మ కన్నీళ్లను దేవుడు చూశాడు. నీకేమనిపిస్తుంది? నమ్మశక్యంగా అనిపిస్తుంది. ఆశ్చర్యం. అందరు ఆశ్చర్యాలు లేవు, అద్భుతాలు లేవు అంటున్నారు. ఉన్నాయా? ఉన్నాయన్న. ఉన్నాయి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. చెల్లెమ్మా ఏమనిపిస్తుందిరా? నాకు చాలా ఆనందంగా ఉందన్నయ్య. అసలు ఇంత నుంచి అందరి పేరు పిలుస్తున్నావన్నయ్య. నా పేరు పిలిచి కూర్చోబెట్టినప్పుడు దేవా ఎందుకు నేనంటే నీకు ఇష్టం లేదు, నేను చనిపోతానయ్యా, నా భర్త కూడా మారు మనసు పొందలేదు, ఆడపిల్ల పుడతానంటేనే తను బాప్తీసం తీసుకుంటానన్నాడు అన్నయ్య. సమూయేలు పుట్టాలంటే నిందలు పడాల. ఆమేనను. ఆమేనను. శిరీష గర్భఫలం లేకుండా వచ్చావు. పక్కన బాబు ఉన్నాడు, గర్భఫలం లేకుండా వచ్చారంటున్నారేంది పాస్టర్ గారు అనుకుంటున్నారు వీళ్ళంతా. అందుకనే మీ దిమ్మ తిరగబోతుందని చెప్పిన. కొట్టాల గట్టిగా చెప్పండి. జూమ్ కొట్టండి అటు. నువ్వు ఏడుస్తున్నావు, నీ కన్నీళ్లను దేవుడు చూపిస్తున్నాడు. పాస్టర్ గారేంటి ఆమె పేరు పిలుస్తున్నాడు? పక్కన చూస్తేనేమో బాబు కనపడుతున్నాడు అని అనుకుంటున్నారా? ఆ చెల్లెమ్మ కన్నీళ్లను దేవుడు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా నీ ఫేస్ నాకు ఎలా తెలుసు? దేవుడు చూపించాడని. ఏ దేవుడు? యేసయ్య. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నర్సాపూర్ నుంచి వచ్చామన్నయ్య. నర్సాపురం నుంచి వచ్చారు. అవునన్నయ్య. ఈరోజు నీ జీవితంలో గొప్ప అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఏమనిపిస్తుంది నాన్న నీకు? నేను ఇంత నుంచి చాలా బాధపడుతున్నానన్నయ్య. మొన్న లాస్ట్ మంత్ రావాలనుకున్నాను నేను. మొన్న మీరు లైవ్లో చూసినప్పుడు పీసీఓడి ఉందా చెల్లి నీకు, నువ్వు రా విజయవాడ అని చెప్పారన్న లైవ్లో మీరు నన్ను చూసిన వెంటనే. అది నా కోసమే అని నేను ఈరోజు మా భర్తను తీసుకుని వచ్చానన్న. తనకైతే అసలు నా విశ్వాసం లేదన్న. వాక్యం వినకుండా తన ఫోనే చూసుకుంటున్నాడు. ఒక్కసారి పిలవండి అయ్యా, నా భర్త మారు మనసు పొందాలని వచ్చానయ్యా. నా భర్తకు ఆడపిల్ల అంటే ఇష్టం అన్న. ఎంతమంది వచ్చారు మీరు నరసాపురం నుంచి? మా ముగ్గురమే వచ్చామన్నా. నీకేమనిపిస్తుంది? నమ్మశక్యంగా అనిపిస్తుంది. ఆశ్చర్యం. అందరు ఆశ్చర్యాలు లేవు, అద్భుతాలు లేవు అంటున్నారు. ఉన్నాయా? ఉన్నాయన్న. ఉన్నాయి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. కానీ మీరు గట్టిగా పట్టుకోవాలి. యేసయ్యని పట్టుకుంటాను. చెల్లెమ్మ ఘోరంగా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఆ కన్నీళ్లను దేవుడు తుడవబోతున్నాడు. వేదనను దేవుడు తుడవబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. చెల్లెమ్మా ఏమనిపిస్తుందిరా? నాకు చాలా ఆనందంగా ఉందన్నయ్య. అసలు ఇంత నుంచి అందరి పేరు పిలుస్తున్నావన్నయ్య. నా పేరు పిలిచి కూర్చోబెట్టినప్పుడు దేవా ఎందుకు నేనంటే నీకు ఇష్టం లేదు, నేను చనిపోతానయ్యా, నా భర్త కూడా మారు మనసు పొందలేదు, ఆడపిల్ల పుడతానంటేనే తను బాప్తీసం తీసుకుంటానన్నాడు అన్నయ్య. యేసయ్య కావాలా నీకు? యేసయ్య కావాలన్నయ్య. చెప్పు, చేతులు పైకి లేపి యేసయ్య నాకు నువ్వు కావాలని. యేసయ్య నువ్వు నాకు కావాలయ్యా. యేసయ్య నాకు నువ్వు కావాలి. యేసయ్య నువ్వు కావాలయ్యా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. గర్భము తెరవబడును గాక. గర్భము తెరవబడును గాక. తెరవబడును గాక.
బ్లెస్ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. యేసయ్యా 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 యేసయ్య నాతో వస్తే ఇగో ఇట్లుంటది. యేసయ్య నాతో రాకపోతే ఏమీ ఉండదు. ఆమేన్ ఆమేన్. 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 యేసయ్య నాతో వస్తే ఇగో ఇలా ఉంటది. యేసయ్య లేకపోతే నేనేం చెయ్యలేను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. కూర్చో.